పనికొస్తున్నారా? ఏమండి అక్క ఏమండి అక్క ఏమండి ఏంటి ఆయన లేకుండా వచ్చారు? ఏమైంది విజయ? ఎందుకు ఆయన్ని తీసుకురాలేదు? బెయిల్ ఇప్పించి తీసుకొస్తామని చెప్పారు కదా, మాట్లాడవేంటి? ఆ ఎస్ఐ బావగారిని వదిలేయడానికి ఒప్పుకోలేదక్క. అతనేదో మనసులో పెట్టుకుని కావాలని ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. లాయర్ గారు వచ్చి బెయిల్ ఇవ్వమన్నా కూడా ఏవేవో కారణాలు చెప్పి బావగారిని వదిలేయడం కుదరదు అంటున్నాడు. అంటే ఆయన అలా జైల్లో ఉండాల్సిందేనా? ఎవరు చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించాలా? ఆ కట్టుకట్టాల మధ్య ఆయన ఎలా ఉంటాడే? ఆ తిండి ఎలా తింటాడు? ఆ కటిక నేల మీద ఎలా పడుకుంటాడు? అమ్మా దుర్గా, వాడు జైల్లో ఉంటే మేం మాత్రం తట్టుకోగలమా? వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రూఫ్స్ అన్ని ఇచ్చేసి అర్జున్ని బయటికి తీసుకొస్తాం. నువ్వేం కంగారు పడకు. ఇంకెప్పుడు మావయ్య గారు? మనం ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ ఎస్ఐ ఆయన్ని బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడే నాకప్పుడే అర్థమైంది కావాలని అలా చేస్తున్నాడని. తప్పు చేసిన వాళ్ళు ఎంతో మంది హాయిగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని ఆయన్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. ఇదెక్కడి న్యాయం అని అడిగే వాళ్ళు లేరు. సర్లేమ్మా, ఏదో ఒకటి చేసి అర్జున్ని మేం విడిపిస్తాం కదా. నువ్విట్ట బాధపడతా ఉంటే ఎట్టా చెప్పు? వాడికేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏ పాపం ఎరక్కపోయినా ఆ పోలీస్ దళ్ళ మధ్య కూర్చుని ఉన్నాడు. ఆయనకేం కాదని ఎలా చెప్తారు? ఇంటికొచ్చి భుజం మీద చెయ్యేసిన వాడు స్టేషన్ లో ఆయన ఒంటి మీద చెయ్యడాన్ని నమ్మకమే ఉందండి. అలాంటిదేమైనా జరిగితే ఆయన తట్టుకోగలరా? మెట్రో ఏంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండో? ఉన్నదే మాట్లాడుతున్నాను. నువ్వు సక్రమంగా లేకపోవడం వల్లే కదా ఇదంతా. నువ్వు తాగి పడుకోవడంతో మొదలైన గొడవ ఎంత దూరం తీసుకొచ్చింది? నీ వల్లే ఇదంతా. ఇదిగో పాప, ఊరికి తిట్టినావంటే మర్యాదగా ఉండదు చెప్తాను. నా కోపం వస్తా ఉండదు పాప. ఏంటే మీ గోళ? మీరున్నాడు సారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండది. ఇదిగో మెట్రో, నా గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడినావంటే బాగోదు చెప్తా ఉండా. రే కోట్రు, చేయాల్సిందంతా చేసేసి ఇంకా మాట్లాడుతున్నావేంట్రా? ఈ క్వార్టర్ ఏంటి, మీటర్ ఏంటి? ఏంటయ్యా మీ గోళ? బావగారు జైల్లో ఉన్నారన్నా, మా అక్కయ్య బాధపడుతుందన్నా. దీనంతటికీ కారణం నువ్వే. అసలు నీలాంటి వాడిని బతకనివ్వకూడదు. నిన్నేం చేయాలంటే చేసుకోపా. నిన్ను చంపేస్తా. ఏంటమ్మా ఇది? చంపేస్తావా ఏంది? అరే నిన్నేనమ్మా, ఆగమ్మా. గన్నివ్వమ్మా, ఇవ్వు. ఆగు. తుపాకీ పేలేదంటే ప్రాణం పోతుంది. పోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నీలాంటి వాడు బ్రతకూడదు. మీ ఇద్దరు కొట్టుకోవడం తర్వాత, అది లోడెడ్ గన్నమ్మా. పొరపాటున అది పేలిందంటే బుల్లెట్లకి నేను లెక్క చెప్పుకోవాలి. ముందు గన్నివ్వమ్మా. లేకపోతే చూడండి సార్, తన వల్లే మా బావ జైల్లో పడ్డారు. తను జాగ్రత్తగా ఉండుంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగేదే కాదు. ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేనేమన్నాను పాపా? ఇతన్ని బతకనివ్వకూడదు సార్. పాపా, తల్లి నీకు పుణ్యం ఉంటుందమ్మా, ముందు ఆ గన్నివ్వమ్మా. లేదు సార్, ఇతన్ని చంపిన తర్వాత నేను మీకు గన్ను ఇస్తాను. నేను కూడా వచ్చి సెల్లో కూర్చుంటాను. సార్, పాప కాల్చినా కాల్చేస్తా సార్. బిన్న గన్ను తీసుకోండి సార్, తీసుకోండి సార్, మీకు పుణ్యం ఉంటది. ఇవ్వమ్మా, ఇవ్వు.
తినండి. తినండి. నేనే తప్పు చేయలేదు దుర్గా. నాకు తెలుసండి, ఎవరైనా సంతోష్ షాప్ని తగులు పెట్టుకుంటారా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇప్పటి వరకు నేను చేసిన పాపమే ఇలా నన్ను శిక్షిస్తుంది. మీరు పాపం చేయడం ఏంటండి? మీరు ఏ తప్పు చేయరు. ఏదైనా తప్పు చేస్తే ఆ చిరంజీవి చేయాలి, అంతేగాని మన ఇంట్లో కనీసం తప్పు చెయ్యాలి అనే ఆలోచన కూడా ఎవరు చేయరు. లేదు దుర్గా, వాడు కూడా అలాంటి వాడు కాదు. అవతల వాళ్ళు తప్పులు వాడి మీద వేసుకుంటాడే తప్ప నా తమ్ముడు ఎప్పుడు తప్పు చేయడు. అవన్నీ కాదు, ముందు మీరు భోజనం చేయండి. అసలు ఇక్కడ ఏం పెట్టారో, మీరు ఏం తిన్నారో. ఇవ్వమ్మా గన్నివ్వు. ఓవర్ చేసి ఉండవు కదరా, చెప్తాండి సంగతి. ఇవ్వమ్మా.